పిల్లలందరికీ 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే స్పాంజ్ దోశ ఎంత స్మూత్గా ఉంటుందో తింటుంటే కూడా అంతే బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ హడావిడి లేకుండా ఒక్కసారి ఈ దోశలు ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి పప్పుల చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్ సూజీ రవ్వ తీసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇంకో బౌల్ తీసుకుని ఒక కప్పు అటుకులు తీసుకుని దాంట్లో కూడా వాటర్ పోసేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న రవ్వ వేసుకుని అటుకుల్లో నుంచి వాటర్ తీసేసి అటుకులు మాత్రమే వేసుకుని 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకుని హాఫ్ కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనకు నచ్చిన విధంగా దోశ వేసుకోవాలి. ఈ దోశలకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, లైట్ గా వేసుకుంటే సరిపోయింది. మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకుని ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.